గీ నడమ దొంగలు ఇండ్ల కంటే ఎక్కువగా గుళ్ళనే టార్గెట్ చేస్తున్నరులా చోరీలు చేయనీకి. ఇక దేవుని గుళ్ళనైతే భక్తులేసే కానుకలు బగ్గుంటాయనో లేకపోతే దొంగతనం చేస్తున్నా దేవుడు చూసి ఏమన్నాడని చేస్తున్నారో తెలియదు గాని కొందరు దొంగ బద్మాష్గాళ్ళు మాత్రం గుల్లెవడి హుండీలను బగ్గనే మాయం చేస్తున్నారు. పట్నం ఘటకేసర్ కాడున్న గట్టు మైసమ్మ గుల్లెవడి అండ్లున్న హుండీలనెత్తుకపోయిండ్రు గిట్లా. ఇగో చూసిండ్రు గదా గుళ్ళున్న హుండీలనెట్ల వలగొట్టిండ్రో బద్మాష్గాన్లు. అర్ధమరాత్రి కరెంటు పోయినాక వచ్చి గుల్లెవడ్డారట దొంగలు. మొత్తం గుళ్ళున్న 6 హుండీలను వలగొట్టి అండ్లున్న పైసలు మాయం చేసిండ్రట. పైసలు లేని హుండీలను ఆన్నే ఇడిచిపెట్టి పైసలున్న హుండీలతోని పరారైండ్రట. ఇక అండ్లున్న పైసలన్నీ తీసుకొని హుండీలను మాత్రం చెట్ల పొదలల్ల వారేసిపోయిండ్రట. ఇక ఈ ముచ్చట తెలిసి ఆడున్నోళ్ళు పోలీసోళ్ళ కంప్లైంట్ చేసే వరకు కేసు బుకింగ్ చేసుకొని దొంగోళ్ళను పట్టుకునే పనిల పడ్డారట పోలీసోళ్ళు. చూసిండ్రు కదా పబ్లిక్ దొంగలు ఎట్లా రెచ్చిపోతున్నారో. అటు ఇండ్లు దుక్నాలే కాదు ఇటు గుళ్ళను కూడా ఇడిచిపెడతలేరంటే ఇక గిల్లనేమనాలి. అయినా రాత్రిపూట పోలీసోళ్ళు పెట్రోలింగ్ డ్యూటీలు సక్కగా చేస్తే గిసొంటి చోరీలు ఎందుకైతాయని గరమైతున్నారు. శానా మంది గీ ముచ్చట ఎరకైనా అక్కడి పబ్లిక్.